అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవద్దని ఈసీకి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కష్టమని క్లారిటీ వచ్చాకే బీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలు మొదలెట్టిందని విమర్శించారు. రాష్ట్రంపై ప్రేమాభిమానమున్న ఎవరూ కూడా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తామంటే అడ్డుకోరని స్పష్టం చేశారు భట్టి. మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ అభిమానం, దేశం పైన గౌరవం అభిమానం గర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తారు.